వర్ధిల్లాలి వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యత, పరిష్కరించాలి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి. జూనియర్ కాలేజ్ పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను, పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను, సిగ్గు సిగ్గు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం, సిగ్గు సిగ్గు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం. పరిష్కరించాలి ప్రభుత్వ విద్యా సంస్థలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వ విద్యా సంస్థలో ఉన్న సమస్యలు వెంటనే వర్ధిల్లాలి వామపక్షానికి వ్యతిరేకంగా పోరాడదాం, విద్యాకాశీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం, విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం, విద్యా ప్రైవేట్. వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ 8,150 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పని కొన్ని డిమాండ్స్తోని ఒక 10 డిమాండ్ వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ బంద్లో భాగంగానే ఇవాళ ఖమ్మం జిల్లాలో సుమారుగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అన్నీ కూడా సంపూర్ణంగా బంద్ పాటించాయి. ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాల కళాశాలలు కూడా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంపూర్ణ బంద్ ప్రకటిస్తే ఇది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం కావాలి. స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం కానీ, ఈ తదితర డిమాండ్లు సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వ విద్యారంగం ఎలా డెవలప్మెంట్ అవుతుంది, ప్రభుత్వ విద్యారంగం ఎలా అభివృద్ధి చెందింది అనేది ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే వామపక్ష విద్యార్థి సంఘాలు ఇవాళ బంద్కి పిలుపునిచ్చినటువంటి డిమాండ్లను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి విద్యారంగానికి పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఈ ప్రభుత్వాలపైన ప్రభుత్వ అధికారులపైన ఉందని చెప్పని ఇవాళ మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి బంద్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంపూర్ణంగా బంద్ జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ప్రైవేటు విద్యా సంస్థలే కాదు, ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు కూడా అయ్యా మా సమస్యలు పట్టించుకోండి, ఇవాళ గురుకులాల్లో కళాశాలల్లో పాఠశాలల్లో మేము అనేక సమస్యలకు గురవుతా ఉన్నాం, కానీ మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇవాళ మా పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, విద్యాశాఖ మంత్రిని కేటాయించి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి ఈ బంద్కు సంపూర్ణంగా విద్యార్థులు మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో పిట్టల్లా విద్యార్థులు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 40 మంది విద్యార్థులు అక్కడ సమస్యలతో చదువుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. పెండింగ్లో ఉన్నటువంటి 8,158 కోట్ల స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను, లెక్చరర్ పోస్టులను, డిఈఓ, ఎంఈఓ పోస్టులను కూడా తక్షణమే భర్తీ చేయాలి. అదేవిధంగా ఇవాళ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వర్షాల్లో ఇవాళ ఎన్నో పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, జనరల్ హాస్టల్లో వర్షాలు వస్తే కురిసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి బిల్డింగులతో సొంత భవనాలను నిర్మించండి అని చెప్పేసి ఇవాళ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి బంద్ విజయవంతమైంది. కాబట్టి ఈ బంద్ను చూసైనా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, నిద్రపోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పీడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇక్కడున్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ పాఠశాల ఏదైతే ప్రిన్సిపాల్స్, హెచ్ఎంలు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా ఈరోజు విద్యార్థులు సంపూర్ణంగా జిల్లా వ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. విద్యార్థులు కూడా సంపూర్ణంగా బంద్ను విజయవంతం చేసిన పరిస్థితి ఇక్కడ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. ప్రధానంగా మాకు రావాల్సిన స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో 8,150 కోట్లు వాటిని విడుదల చేయాలని, అదేవిధంగా ఈ ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, గురుకులాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఈరోజు మొత్తం కూడా అద్దె భవనాలతో కొనసాగుతూ ఉన్నాయి, వాటికి సొంత భవనాలను ఏర్పాటు చేయాలని, హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో హాస్టళ్లలో విద్యార్థులు ఈరోజు సన్నబియ్యం అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మొత్తం కూడా కంట్రోల్ బియ్యాన్ని పాలిష్ చేసి విద్యార్థులు ఆ భోజనం తింటే ఈరోజు హాస్పిటల్ పాలైన పరిస్థితి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ఈ విద్యారంగ